రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో ఫైర్ సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. సమాచారం అందిన 20 నిమిషాల్లో స్పాట్కి చేరుకున్నారని చెప్పారు. సిచ్యువేషన్ సీరియస్ గా ఉండడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రయాణికులను కాపాడేందుకు ఫైర్ టెండర్స్ కృషి చేశారన్నారు విక్రమ్ సింగ్ మాన్. చేవెళ్ళ ఫైర్ స్టేషన్కి మా కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం వస్తే పొద్దున ఇమీడియట్గా వెంటనే మా చేవెళ్ళ స్టేషన్ నుంచి ఫైర్ టెండర్ ఇతర వాహనాలు ఈ స్పాట్కి బయలుదేరినారు. ఒక 20 నిమిషాలలో ఇక్కడ చేరి మొత్తం ఈ సిచ్యువేషన్ పరీక్ష దానికి రెస్క్యూ యాక్షన్లో మనము దిగాము. అయితే కొద్దిగా సీరియస్గా యాక్సిడెంట్ కనిపిస్తే వెంటనే పక్కన ఉన్న ఫైర్ స్టేషన్కి కూడా ఇమీడియట్గా మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఈ దగ్గరలో మనకు కుక్కట్పల్లి అట్లాగే లంగర్ హౌస్ ఈ ప్రాంతాల నుంచి కూడా మన ఫైర్ స్టేషన్స్ మన ఆఫీసర్ సిబ్బంది కూడా వెంటనే బయలుదేరినారు. ఫైర్ టెండర్స్ కాకుండా ఈ పరిస్థితి బట్టి సీన్ చూస్తే మనకు ఇంకా ఇక్కడ రెస్క్యూ టెండర్స్ కూడా అవసరం పడతాయి. అదేవిధంగా రెస్క్యూ టెండర్స్ వెహికల్స్ కూడా స్పెషలైజ్ టూల్స్తో పాటు ఒకవేళ ఇక్కడ ఈ కటింగ్ అవసరం ఉందా లేకపోతే ఎక్స్ట్రాక్షన్ అవసరం ఉందా దాన్ని బట్టి స్పెషలైజ్డ్ వెహికల్స్ కూడా ఈ సీన్కి చేరుకున్నారు. రీచ్ అయిన తర్వాత వెంటనే సిచ్యువేషన్ మొత్తం ఇది చూసి ఇమీడియట్గా we were able to extract the people at the earliest day. I really cannot comment on that reason. Apparently it's a narrow road and early morning jarigindi. Details will be known later on as per the inquiry andi. సమాచార ప్రకారం దాదాపు 70 మెంబర్స్ 70 ప్యాసింజర్స్ వరకు బస్సులో ఉండేవాళ్ళు అండి. మనకు ఎర్లీ మార్నింగ్ ఇది కాల్ వచ్చింది అరౌండ్ 6:50 ఆ టైంకి ప్రాంతం ఫస్ట్ మనకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా చేవెళ్ళ ఫైర్ స్టేషన్ టెండర్ ఇక్కడ పంపటం జరిగింది. రీచ్ అయిన తర్వాత యాజ్ పర్ ద సిచ్యువేషన్ మనకు దగ్గరలో ఉన్న స్టేషన్స్ నుంచి కూడా ఫైర్ టెండర్స్ కాకుండా ఇంకా స్పెషలైజ్డ్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. దాంట్లో ఈ రకరకాల టూల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ కూడా మేము ఇక్కడ పంపించి ఇమీడియట్గా వీ వర్ ఏబుల్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండి.